నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 8.85 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. నూతన భవనానికి వైఎస్ఆర్ భవన్ గా నామకరణం చేశారు. తొలుత ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి తదితరులకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విప్లవం వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయగా ఇప్పటికే 5 ప్రారంభమయ్యాయని చెప్పారు. వైద్య ఆరోగ్య విప్లవం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఒక వైద్యురాలుగా అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తూ ఉంటే గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వైద్య వ్యవస్థని ఇంతగా బలోపేతం చేసిన సంఘటనలు గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు విభజన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా లాంటి కష్ట సమయం ఉన్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నా రాష్ట్రంలో నా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. విభజన రాష్ట్రంలో ఇంకా కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకోలేదు. ఎటువంటి టెరిషరీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. నిరుపేదలందరికీ కూడా వైద్యం అందాలంటే ప్రభుత్వమే ఒక ముందడుగు వేసి చొరవ తీసుకుని ఒక టెరిషరీ కేర్ ప్రభుత్వ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయానికి నిజంగా కూడా వైద్య సంఘాలన్నీ కూడా వైద్యులందరి తరపున కూడా నేను ఈ నర్సీపట్నం నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇచ్చిన మాట ప్రకారం 17 కొత్త మెడికల్ కాలేజీలకి కూడా ప్రారంభోత్సవం చేసి మరి 2023లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక రకాలుగా వైద్య వ్యవస్థలు బలోపేతం అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడో సుదూర ప్రాంతానికి, ఎందుకంటే వైద్యం అంటే మనకి తెలుసు, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేస్తే మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి అనేక సంఘటనలు మనం చూసాం. అటువంటిది ఈరోజు గ్రామ స్థాయిలోనే అత్యుత్తమ స్థాయిలో ఈరోజు వెల్నెస్ సెంటర్స్ ఇప్పటికే కూడా అనేక చోట్ల ఇంచుమించు 80% నిర్మాణం పూర్తి చేసుకోబడ్డాయి. ప్రతి పిహెచ్సిలో కూడా 2 మెడికల్ ఆఫీసర్స్ని ఇప్పటికే రిక్రూట్ చేశారు. ఒక సాచురేషన్ మోడ్లో అసలు ఎక్కడ కూడా డాక్టర్స్ కొరత లేకుండా పూర్తిగా కూడా వైద్యులందరినీ కూడా నియమించిన ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారి ఆశయాలతో ముందుకు వెళుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అని సగర్వంగా చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్లు తమరణ అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గంలో వైద్యపరంగా చేసిన అభివృద్ధిని వివరించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి సంబంధించి మరి ఈ రోజు బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాం. సుమారుగా 8,85 లక్షల ఈ ఓపీడీ బిల్డింగ్ G+2. దీంట్లో ముఖ్యంగా పేషెంట్ అటెండెంట్ షెడ్ ఒకటి ఉంటుంది, అంబులెన్స్ షెడ్ ఒకటి ఉంటుంది, అలాగే బయోమెడికల్ వేస్ట్ రూము, ఎలక్ట్రికల్ రూము, ఫైర్ పంప్ రూమ్, మార్చరీ మరియు ఫైర్ పంప్తో కూడిన భవనాల సదుపాయంతో అంటే 8,85 లక్షల ఇదన్నీ కూడా ఈరోజు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీంతో పాటు మన 1,22 లక్షల మన ఏరియా హాస్పిటల్ వద్ద జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఇప్పటికే నిర్మాణం చేసుకున్నాం, అది కూడా ప్రారంభించాం. అలాగే 1,25 లక్షల జగనన్న ప్రాణవాయువు ప్లాంట్ కూడా నిర్మాణం జరిగి ఉంది, ఇప్పటికే అది కూడా చేయడం జరిగింది. అలాగే 55 లక్షల ఏరియా హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ లైన్లు కూడా మరమ్మతులు చేసి కొత్త లైన్లు కూడా వేయడం జరిగింది. అలాగే నర్సీపట్నంలో 45 లక్షల డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పటికే చేసుకోవడం జరిగింది. అలాగే COVID-19 చిన్నపిల్లల యూనిట్ కూడా 35 లక్షల ఇప్పటికే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే హై రిస్క్ ప్రెగ్నెంట్ మహిళల కొరకు 8 పడకలతో కూడిన హై డెన్సిటీ యూనిట్ను 30 లక్షల ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, అది కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 78 మరి ఇవన్నీ కూడా సచివాలయాలు ఉన్నాయి. అందులో రూరల్కి సంబంధించి 61 సచివాలయాల్లో
ఒక్క సచివాలయానికి సంబంధించి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ సుమారుగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే సుమారుగా 15,20 లక్షల రూపాయలతో ఇప్పటికే మంజూరు చేశారు. ఇప్పటికే మేము చాలా గ్రామాల్లో చాలా సచివాలయ హెల్త్ క్లినిక్లు కూడా ప్రారంభించాం. మరికొద్ది కూడా మన నిర్బంధంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యం ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి అందాలనే సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మరి వారికి కావాల్సిన మందులు ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రభుత్వం అందిస్తున్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు.